ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ నాగచంద్రిక అమ్మ. అమ్మతో మనం ప్రేమలో కనిపించే డేంజర్, కొన్ని భయంకరమైన ప్రమాదకరమైనవి కూడా మనకు చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. వాటిని ఎలా గుర్తించాలి అనేది అమ్మ దగ్గర తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. మామూలుగా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో విడాకుల సంఖ్య ఎక్కువ అయిపోతుంది. ఇంకా మనుషుల్ని చంపుకోవడం అంటే ఒక ప్యూర్ లవ్ అనేది మనం ఎక్కడ చూడలేకపోతున్నామో అనేది అనిపిస్తుంది. ఒక పవిత్ర ప్రేమని, జెన్యున్గా లవ్ చేసే వాళ్ళని మనం చూడలేకపోతున్నాం. మీ కాలంలో అయితే నాకు తెలిసి చాలా మందే ఉంటారేమో ప్యూర్గా లవ్ చేసే వాళ్ళు, ఒక జెన్యు. ఇప్పుడు అంతా కలుషితం, అన్నిట్లో కలుషితం. ఈ ప్రేమలో అయితే ఇంకా బీభత్సమైన కలుషితం. కొంతమంది ఉంటారమ్మా, చాలా రేర్గా. అంటే నేనేమంటున్నా అంటే దగ్గర ఉంటేనే ప్రేమ అనేది స్ట్రాంగ్గా ఉంటుందా వాళ్ళ రిలేషన్? లేదు, దూరంగా ఒకరికొకరు దూరంగా ఉన్నా కూడా కొంతమంది రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రోజు నీ దగ్గరికి ఏం వచ్చి నీతో ఉండాల్సిన అవసరమే లేదు, జస్ట్ మాటలు వాటితో. అంటే ఎందుకమ్మా ఇంత దగ్గరగా ఉన్న ఈ రిలేషన్ స్ట్రాంగ్గా ఉండలేకపోతుంది ఎక్కువ మందికి? ఇందులో చాలా తక్కువ మంది దూరంగా ఉన్నా కూడా వీళ్ళ రిలేషన్ స్ట్రాంగ్గా ఎందుకు ఉంటుంది? ప్రేమ దూరంగా ఉన్నా కూడా వీళ్ళ ప్రేమ మాత్రం బలంగా ఉంటుంది. ఇక్కడ దగ్గర ఉదయం నుంచి చూసుకుంటూ ఉన్నందుక ఇక్కడ ఏమన్నా వెగుటు వస్తుందా? అలా కాదు. ఇక్కడ ఇప్పుడు ప్రేమ అంటున్నావు కదా నువ్వు. నిజంగా ప్రేమిస్తే అది ఎట్లా గొడవ పడుకుంటాం? అవతల వాళ్ళు చేసిన తప్పును కూడా ప్రేమిస్తారు. మనం ప్రేమించినప్పుడు, వాళ్ళు ఇష్టపడినప్పుడు ఆ ఇష్టం అన్నీ ఉంటాయి అందులో. వాళ్ళ తప్పు కూడా మనకు తప్పుగా అనిపించదు, క్షమించాలనిపిస్తుంది. ఇది ఎప్పుడు నిజంగా ప్రేమిస్తే. ఇప్పుడు మనం అంటున్నాం, ఇప్పుడు భార్యాభర్తలు రోజు గొడవ పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు? డైవర్స్ తీసుకుని గొడవ పడవచ్చు. ఏదో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, గొడవ పడకుండా. ఇప్పుడుండే ట్రెండ్లో ఆవేశము, తొందరపాటుతనము, అసహనము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒకళ్ళొకళ్ళు అనుకుంటారు. కానీ అది విడాకుల వరకు వెళ్ళేంత అవసరం లేదనుకుంటాను నేను. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు వీళ్ళు దాన్ని ఎక్కువ చేసుకుంటున్నారు, ప్రతిదాన్ని కూడా. అంటే దాన్ని పెద్దదిగా చేసి చూడడం వల్ల ఎక్కడంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా అందులో ప్రేమ పెళ్ళి మామూలుగా పెద్దవాళ్ళు అరేంజ్ చేసినటువంటి పెళ్ళిళ్ళల్లో కూడా ఫస్ట్ వాళ్ళెవరో తెలియదు, మనం ఎవరో తెలియదు. కొద్ది రోజులు కలిసి ఉన్నప్పుడు ఒక బంధము, ప్రేమ, వాళ్ళు చూపించే కేర్ నేను చూపించవచ్చు, అతను చూపించవచ్చు. దానికి మనం మెల్లగా అలవాటు పడిపోతాం. ఆ మనిషి అంటే ఇష్టం ఏర్పడిపోతుంది మనకి కదా. అట్లాంటివి అంతకుముందు ఉండే, అంటే మా కాలాలు అన్నావు కదా, అప్పుడు ఉండేవి. ఏదైనా ఒక పెళ్ళి అయినప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్న అవతల వాళ్ళు దానికి ముడిపోయారు, దానికి ఏమంటారు, అటాచ్ అయి ఉంటారు. వాళ్ళు దాన్ని వదిలించుకోలేరు అసలు. ముందు ఏమన్నా కానీ పెళ్ళి చేసుకున్నాం, అతనే నా భర్త, అతను ఈమె నా భార్య, ఏదో చిన్న చిన్నవి వచ్చినా కూడా మనం వదులుకోకూడదు అనేది ఒక బాధ్యతగా ఉండేవాళ్ళు. ఇప్పుడు లేదది. ఇప్పుడు ఏమంటారు, ప్రేమించుకుంటున్నాం, ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువైపోయినాయి. ఏంటి ప్రేమ? ఆకర్షణ. అది ప్రేమ కాదు. ఒక శరీరం చూసో, లేకుంటే ఏదో చిన్న చిన్న వాళ్ళ అలవాట్లు చూసో అప్పటికి దగ్గర అయిపోయి మోజుబడి ఉండేది. అప్పుడు ఏమనుకుంటారు, కొద్ది రోజులు కొంతమంది అలా పెళ్లి చేసుకుంటేనే దగ్గర అవుతారు కదా. కాబట్టి ఆ పెళ్లి పేరుతో మోసం చేసి అది ఇంకా ఒక అనుభవించిన తర్వాత ఒక 5-6 నెలల తర్వాత మోసపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక ప్రతి వాళ్ళు చేసే ప్రతి పనిలో తప్పు కనపడుతుంది. ప్రతి పనిలో తప్పు కనపడుతుంది. ఏదో ఒకటి అంటము, వాళ్ళని గాయపరచడము స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇట్ట చేసావు, నువ్వు అట్ట చేసావు అని అంటాము. ఒక్కోసారి వాళ్ళ ఆకారాన్ని కూడా గురించి కూడా మాట్లాడే భర్తలు ఉంటారు. నువ్వు ఇట్లయిపోయావు, అట్లయిపోవు, ఏం బాగలేవు నువ్వు, ఎందుకు ఆమె అట్లా అయింది అని ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? నీ పిల్లలకి తల్లి అయిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత, ఎట్లైనా డెలివరీ అయినాక ఆడవాళ్ళ రూపం మారిపోతుంది. దాన్ని ఎందుకు నువ్వు స్వీకరించవు? ఆడవాళ్ళు స్వీకరిస్తున్నారు కదా. నీకు ఇంత పొట్ట వచ్చినా కూడా గమ్మనే ఉంటున్నారు కదా, నుట్టోడు అని అంటున్నారు, వదిలేస్తున్నారు పొట్ట చూసేమన్నా. కానీ మగాడు మాత్రం గాయపరుస్తాడు అక్కడ. అది స్త్రీ దేనిని సహిస్తుంది, కానీ అక్కడికి వచ్చేటప్పటికి చాలా దెబ్బ తగులుతుంది అహం పైన. అది అంటే నీకోసమే కదా నేను అంతా త్యాగం చేసినట్టు. ఆమె శరీరం అనుకోలేదు, మనసు అనుకోలేదు. నీకు ఇంట్లో మొత్తం నీకు ఒక పని మనిషిలాగా, దాసిలాగా నీకు చేసినప్పుడు నువ్వు ఆమెను ఎలా చూడాలా? అసలు సాయంకాలం అనేటప్పుడు కూడా ఆమె ఎంత అలసిపోయినా కూడా భర్త వస్తాడు ఇంటికి అనేటప్పటికి వెంటనే ఆయనకి సేద తీర్చాలి, ఆయనకి కాఫీ ఇవ్వాలి, ఆయన మాట్లాడాలి అనే ఎదురు చూస్తూ ఉంటుంది.
రావడంతో నువ్వు ఆఫీస్లో ఉండేవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పడేసి వాళ్ళని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అప్పుడు ఎన్నాళ్ళు సహిస్తారు ఎవరైనా కూడా. ఏమైతే లాస్ట్ డైవర్స్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళ పెద్దవాళ్ళ గురించి వాళ్ళ గురించి గొడవలు స్టార్ట్ అవుతాయి. మీ అమ్మ రావద్దు, మీ అక్క రావద్దు. ఎక్కువ అది ఆడవాళ్ళతోనే వస్తుంది, మగాళ్ళు ఏమనరు. మీ అమ్మ రావద్దు, మీ అక్క రావద్దు అని వీళ్ళే అంటారు, ఆడవాళ్ళే మొదలవుతుంది. ఎందుకంటే మొగుడొక్కడే కావాలా, వాళ్ళ వెనకబడి ఉండేటోళ్ళు వద్దు వాళ్ళకి. వాళ్ళు ఏదైనా వచ్చినా వీళ్ళు వాళ్ళకి ఏదైనా చేసినా వెంటనే గొడవలు పడ్డం చేయడం, నాకు వద్దు నువ్వు అని చెప్పేసి వెళ్ళిపోవటము. వీళ్ళు బాగాలే ఉంటారు, మధ్య పిల్లలు బలైపోతారు. పిల్లలు ఉన్నారు మనకి, పిల్లల కోసమన్నా మనం ఇట్లా ఉండాలి అని కూడా ఆలోచించడం లేదు ఈ మధ్య. ప్రతి ఒక్కరూ గొడవ పడ్డం, వెళ్ళిపోవడము, విడాకులు తీసుకోవడము, డైవర్స్. ఏం చేస్తావు డైవర్స్ తీసుకొని? నేను ఒకటి అడుగుతా, నువ్వు డైవర్స్ తీసుకొని ఏం చేస్తావు? మళ్ళీ ఇంకొక దగ్గరికి పోతావా, ఇంకొక దాని దగ్గరికి పోతావా? అక్కడ కూడా అదే కదా. ఏదైనా మొదటిసారి ఉండే ప్రేమ, ఇది రెండు వాళ్ళ దగ్గర రాదు ఎప్పటికి కూడా. అట్లాంటివి ఉంటాయి. మరి అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు ఆలోచించుకోకూడదు? మీరు అక్కడ ఎందుకు అడ్జస్ట్ కావడానికి ప్రయత్నం చేయకూడదు? కొంతమంది దూరంగా ఉన్న వాళ్ళ లవ్ రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రేమ అదే నిజంగా ప్రేమిస్తే ఆ మనిషిలో లోపాలు కనిపించవు. అతని గురించి ఆలోచిస్తాం మనము. ఎందుకంటే అతను చూపించిన కేరు అదంతా మొత్తం ఎక్కడ పోదు రాదా, ఎప్పుడు వస్తుంది ప్రతి క్షణము. అంటే తన ఆత్మతో సహా కంప్లీట్గా వాళ్ళని ఇది అయిపోయి ఉంటుంది ఆమె. అతనిలో లోపాలు కూడా ఆమెకు గుర్తుండవు. తనని అవమానం చేసినా, దూరం పెట్టినా, ఏం చేసినా సరే వాళ్ళ మీదనే మనసు లాగుతుంది. అది నిజమైన ప్రేమ అంటే. ఇద్దరిలో ఉంటేనే అంతే. కానీ ఈ ప్రేమలో మాత్రం డబ్బు కానీ, ఆ తర్వాత శారీరక సుఖం కావచ్చు, 24 గంటలు అతనితో ఉండాలని కానీ, ఆమెతో ఉండాలని కానీ ఏది ఉండదు దాంట్లో. ప్రేమ ఊహ, అతన్ని ఊహ, అతను ఒకప్పుడు చూపించిన కేర్, అతను ఒకప్పుడు చూపించిన ప్రేమ, అందులోనే మునిగిపోయి బతుకుతారు వాళ్ళు. అది రావాలని ఏమీ లేదు, దూరంగా ఉన్నా అది నిజమైన ప్రేమ అంటే. దాంట్లో డైవర్స్ ఉండవు, ఏముండదు, గొడవలు ఉండవు, దూరం పోవడం ఉండదు. కానీ అది ఇద్దరిలో ఉండాలి, ఒక్కరిలో ఉంటే ప్రయోజనం లేదు. మొదట్లో చూపించి అంత చూపించి తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత వదిలేసే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఇతర వాళ్ళు ఏమైపోతారు? కట్టుకోలేరు అసలు. స్ట్రాంగ్ వాళ్ళైతే బతుకుతారు, మళ్ళీ జీవిస్తారు. వీళ్ళతోనే కాదు కదా మనము. వాళ్ళు ఉంటారు, జ్ఞాపకాలలో ఉంటారు, వాళ్ళని ప్రేమిస్తారు. ఇప్పుడు ఇంకొకరిని స్వీకరించలేరు, వాళ్ళు బతుకుతారు. కానీ ఇంకొకరైతే చచ్చిపోతారు. అంతే కదా, అంతే. అది మనసు అంత బలహీనమైపోయి ఉంటుంది అప్పటికి. ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి దయచేసి ఎవరైనా కూడాను ప్రేమిస్తే నిజంగా ప్రేమించండి, నాటకాలు వేయద్దు, మోసం చేయద్దు వాళ్ళని. అది నిడిహో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. జీవితం ఒక్కటే. అదే మళ్ళీ 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 పుడతామో చస్తామో ఎవరికి తెలియదు. ఉన్న ఈ జీవితంలో వాళ్ళని మోసం చేసి, వాళ్ళని హింస పెట్టి, వాళ్ళని చంపేసి, ఇలా రేపులు చేయించి, ఇట్లా చేసి ఏంటి జీవితం మీద అసలు అవసరమా జీవితానికి? నిజమే. అందుకని చెప్తాను, ఎప్పుడు చేయద్దు ఇట్లాంటి పనులు అని చెప్పి. కరెక్ట్. నిజంగా ప్రేమిస్తే అందరు జెన్యున్గా ప్రేమించండి. నిజంగా అమ్మ చెప్పినట్టు నాటకాలతో మనుషుల ప్రాణాలు తీయకుండా, వాళ్ళని మోసం చేయకుండా, వాళ్ళు పక్కన సూసైడ్ చేసుకునే దాకా ఎవరు, అది ఆడా కానీ మగా కానీ ఎవరు చేయకుండా ఉంటే హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మ.